దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? నిన్నటి కాల సమయంలో యోహాను రాసిన మొదటి పత్రికలో నుండి కొన్ని వివరాలను మనము తెలుసుకున్నాము. అలాగనే ఈ యొక్క పత్రిక రాసినటువంటి ఉద్దేశాలు, ఎవరిని మరి ఉద్దేశించి యోహాను గారి మాటలు రాశారు, దీని యొక్క సారాంశం ఏంటి అనేటువంటి విషయాలను ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం. వీలున్న వారంతా కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో పాటుగా ఈ యొక్క వాక్య ధ్యానములో పాల్పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చదువుతున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇక్కడ ఈ వచనాలు మనకి ఏం తెలియచేస్తూ ఉన్నాయి అంటే, లోకాన్ని మనము ప్రేమించకూడదు. లోకములో ఉన్నటువంటి మరి లోక ఆశలను మనం ఏమాత్రము కూడా ప్రేమించకూడదు. దేవుని బిడ్డలు ఒక ప్రత్యేకంగా జీవించాలి. ఆ జీవపు డంబాన్ని మనం కలిగి ఉండకూడదు. నేత్రాశను మనము కలిగి ఉండకూడదు. ఇవన్నీ వాస్తవానికి సాధన చేస్తే తప్ప ఈ యొక్క వీటిని మనము ఏమాత్రము కూడా జయించలేము. మనం లోకంలో ఉన్నాము. నిత్యము మన కన్నుల ముందు లోకము, లోకాశలు, నేత్రాశలు, జీవపు డంబము ఇవే కనబడుతూ ఉంటాయి. అయితే వీటిని జయించటానికి మరి వీటిని ప్రేమించకుండా మనము ఒక రహదారి అయినటువంటి దేవుని మార్గములో నడవటానికి దేవుని సహాయం ఖచ్చితంగా అవసరం. ఆ సహాయం కొరకు నిత్యము కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, అడగాలి. తప్పకుండా వాటిని జయించగలిగిన శక్తిని దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తారు. అలాగనే ఆ 2వ అధ్యాయము 18 నుంచి 27 వచనాలను మనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను రాయటలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఈ యొక్క యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 18 నుంచి 27 వచనాలను మనం చూసినట్లయితే,
క్రీస్తు విరోధుల నిమిత్తమై మరి జాగ్రత్తగా ఉండండి. దేవుని పిల్లలు క్రీస్తు మరి విరోధులు లోకంలో తిరుగులాడుతున్నారు, మరి మీరు జాగ్రత్త పడి మీరు ఉండాలి అని ఈ మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అలాగనే 2వ అధ్యాయము 28 నుంచి 3వ అధ్యాయము 3వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరెరిగియున్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదురు. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఈ మాటలు మనకు ఏం తెలియచేస్తూ ఉన్నాయి అంటే, మరి దేవుని రాకడ వచ్చినప్పుడు దేవుని పిల్లలందరూ కూడా దేవుని లాగానే అదే రూపములోనికి మార్చబడతారు, దేవుని వలె వారు అవుతారు అనేటువంటి మాటలు ఈ యొక్క వచనాల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగనే 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను మనం చూసినట్లయితే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. ఈ మాటలు మనకి ఏం తెలియచేస్తూ ఉన్నాయి అంటే, మరి దేవుని పిల్లలు పాపములో ఏమాత్రము కూడా కొనసాగకూడదు అనేటువంటి విషయాలు ఈ మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. 3వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలను మనము గనక చదువుకున్నట్లయితే, చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కానే కాదు అని చెప్పి ఈ మాటలు మనకేం తెలియచేస్తూ ఉన్నాయి అంటే, దేవుని పిల్లలు పాపములో కొట్టుకొని ఏమాత్రం కూడా పోకూడదు. పాపంలో పడి లేవకుండా అలాగే కొట్టుకొని వెళ్ళిపోకూడదు దేవుని పిల్లలు అని ఈ మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అలాగనే 3వ అధ్యాయము 11 నుంచి 24 వచనాలను మనం చూసినట్లయితే, మనం ఒకరినొకడు ప్రేమింపవలెను అన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై ఉండెను గనుకనే కదా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలుచుచున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యం జీవముండదని మీరెరుగుదురు.
ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను అనునదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఈ యొక్క మాటలను మనం చదివినప్పుడు దీని యొక్క సారాంశం మనకేం అర్థమవుతుంది? మనము ఒక్కరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు సహోదరులందరూ కూడా ప్రేమను కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి అని ఈ యొక్క వచనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. మిగిలినటువంటి మాటలను రేపటి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా నాయన మీరు మాకు తోడయ్యండి మమ్మలను బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తెలిసి తెలియక మేము చేసిన పాపములను తప్పిదములను క్షమించండి. అనుకూలమైనటువంటి భక్తిని కాక నీకు అనుకూలమైన భక్తిని చేసేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా ఆయుధపరచండి. వాక్యానుసారంగా జీవించడానికి మీరు కృప చూపించండి. అబద్ధ బోధకుల విషయమే మేము జాగ్రత్తగా ఉండుటకు సహాయమును చేయండి. పాపములో కొనసాగకుండా, పాపములో కొట్టుకొని పోకుండా దేవా, ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగిన ఆయన మేము జీవించటానికి సహాయమును చేయండి. అయ్యా, నీ రాకడ కొరకు మేమందరము ఎదురు చూస్తూ ఉన్నాము. నీ వాక్యము సెలవిస్తుంది, లోకాన్ని మీరు జయించండి. లోకములో ఉన్నటువంటి ఆశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని అయ్యా మీరు జయించండి. అప్పుడు మీరు నా వలె అవుతారని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా, నీ రాకడ వచ్చినప్పుడు నీ వలె మేమందరము దేవుని పిల్లలమని పిలువబడుతున్న మేమందరము కూడా నీలాగా ఉంటామని ప్రభా నీ వాక్యం సెలవిస్తున్న అంత గొప్ప అదృష్టాన్ని, అంత గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించండి. కానీ వాటన్నిటినీ కూడా ప్రభా నాయన, లోకములో ఉన్నటువంటి సమస్తమును మేము జయించాలి అంటే నీ యొక్క సహాయం మాకు ఖచ్చితంగా అవసరం ప్రభా. నీ సహాయం కొరకు మేము అర్థిస్తున్నాం ప్రభా. ఎందరైతే ఈ మాటలను ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మమ్మల్ని అందరినీ నీ కృపలతో వర్ధిల్లపరచునైన అయ్యా, నీ సహాయము మాకు కావాలి. మీరు కృప చూపించి మేము నడవవలసిన మార్గమును మాకు బోధించిన ఆయన, దానిలో నడుచుటకు నాయన మీరు మాకు మనస్సును అనుగ్రహించి నీ కృపలతో నిండుగా మమ్మల్ని నింపమని దేవా, ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతోనూ పర సంబంధమైన ఆశీర్వాదాలతోనూ మమ్మల్ని అందరినీ నింపండి. ఎందరూ ఎన్ని అక్కరలను కలిగి దేవా నీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నారు, వారి జీవితాల్లో బలమైన కార్యాలను జరిగించమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి.